Welcome to the pod. Welcome to the Jeddah, Saudi Arabian Jeddah Grand Prix. Before we start the episode, oka chinna vignapti or a disclaimer or whatever you can call it. Bahrain race was good. Bahrain episode was even good. కానీ కామెంట్స్లో బాగా చాలామంది వచ్చి కొంచెం చాలా కథలు పడ్డారు. ఐ అండర్స్టాండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈ లా అది ఇది అందరికీ ఉండాలి, ఫ్రీడమ్ ఉంటుంది మాట్లాడడానికి, ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్, ఐ గెట్ ఇట్. బట్ వెన్ యూ గో పర్సనల్ ఇన్ ద కామెంట్స్, ఐ డోంట్ లైక్ ఇట్. సో స్టాప్ డూయింగ్ దాట్. నేను ఇంకా చాలా ఎక్కువే మాట్లాడదాం, చాలా చేద్దాం అనుకున్నా, కానీ ఇట్స్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్, సో నేను అంత మాట్లాడట్లేదు. సో ఒకటి అంతే, డోంట్ గెట్ టూ పర్సనల్ ఇన్ ద కామెంట్స్. మేము ఏదైనా రేస్ గురించి తప్పు మాట్లాడినా, లేకపోతే దాని గురించి ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్, మేము కరెక్ట్ మాట్లాడలేని కామెంట్లో తిట్టినా ఫైన్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ వెన్ యూ గో విత్ ద నేమ్స్, దట్స్ వెన్ థింగ్స్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. సో ఐ సజెస్ట్ యూ గైస్ టు షట్ ద ఫక్ అప్ ఆర్ అన్సబ్స్క్రైబ్. ఎవరికి ఫరక్ పడదు, బట్ డోంట్ గో పర్సనల్ ఇన్ ద కామెంట్స్ అంతే, రైట్? So yeah, so on that note, let us start our Jeddah Grand Prix episode with none other than Akshit, our DaPod's favorite guest. Am I? Yeah, you're the most and the most animated person I know. Animated? What is that supposed to mean? అంటే ఎట్లా అంటే అక్కడ ఇంతే ఉంది, కానీ దాన్ని ఇంత చూపించేస్తాను చూసావు, లైక్ ద వే you're crafty. Wow, okay. Crafty. Sorry, is that a big murray too much అయిపోయిందా? పర్లేదు, అంటే I would have been very happy if you compare me with Rosberg. He's my favorite. But okay, నేను అంత లెవెల్ ఏం అయిపోలేదు. humble. So Jeddah Grand Prix, good race actually. I mean, Bahrain anta తోపు అవ్వలేదు, but it was equally very good. Not every race has to be the biggest race. This is not IPL. Yeah. This is not IPL కదా, ప్రతి మ్యాచ్ క్లైమాక్స్ లో అవ్వాలంటే కష్టం. But again, గ్రేట్ రేస్. ఆస్కర్ జాక్ పియాస్ట్రీ చెప్పానా? ఐ టోల్డ్ యూ అప్పుడు చైనా అయితే నువ్వు చెప్పాను కదా నేను నీకు. జపాన్ బోరింగ్ రేస్ అప్పుడు. అండ్ ఐ మీన్ ఇట్ వాస్ వెరీ ఆబ్వియస్. నేను ఏం పెద్ద విక్రమాదిత్య టైప్లో, రాధేశ్యామ్ టైప్లో ఏమి ఇవ్వలేదు. బట్ అగైన్ గ్రేట్ థింగ్. అండ్ కామెడీ ఏంటి తెలుసా, ద F1 championship leader is younger than the F2 championship leader. 2001 is Jack Piastri. Oscar Piastri is 2001. Richard Westshore అనుకోండి అతని పేరు. He is 2001. Wow. Bro, నేను 1999 లో పుట్టాను రా. ఏం చేస్తున్నాను రా, మనం ఏం చేస్తున్నాం? I'm Lawson's age. I'm Lawson/Jack Doohan's age. నాకు అనిపిస్తుంది అమ్మా ఈ పిల్లగాళ్ళు ఓకే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, and they also have talent. డబ్బులు ఒకటే ఉందిలే. Yeah. I mean, మనకి at least we have option to explore our careers. So they had like do or break or make అంతే. కిమి ఆంటోనీ ఏదో ట్రై చేస్తున్నాడు పాపం. ఏంటిది? డిగ్రీ చేసి స్కూల్ ఫినిష్ చేసి 12th ఫినిష్ చేయాలన్నట్టు మెట్రికులేషన్ అని పాస్ అవుతారేమో అని. Yeah, but what a race though. I mean, నాకేం బోరింగ్ అనిపించలేదు. It was not at all. It was like an F1 race. I mean, కొత్త ఫ్యాన్స్ నాకు విన్నారు కొంతమంది. మై ఆఫీస్ లో చాలా మందిని తీసుకొచ్చారు అన్నమాట ఫార్ములా 1 లోకి, కలెక్ట్లోకి. సో వాళ్ళకి అంతే అవ్వలేదు అబ్బా రేసు. దే డిడ్ంట్ అన్నీ బారెన్లా ఉండవు కన్నయ్య, అన్నీ అలా ఉండవు. See, I mean, same. My friend ఒక అమ్మాయి, she started watching. ఆమెకు ఎప్పటి నుంచో దొబ్బుతున్నాను ఊరికి ఒక రేస్ అనేది చూడాలి. షీ వాచ్ జెడ్డా. నేను చెప్పిన చూసిన ఒక పేరు తెలీదు, వీళ్ళు అబ్బా యాక్షన్ అదిరిపోయింది, బాగుంది. ఐ మీన్ సీ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ స్ట్రీట్ సర్కిట్స్. ఆస్ట్రేలియా ఎలా ఉండే, ఎగ్జాక్ట్లీ ఒక రేంజ్లో ఉంది. సో స్ట్రీట్ సర్కిట్స్కి దీనికి ఒక దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. So that we saw in Jeddah, and very high speed corners and full high speed ఉంటుంది. Second average highest speed after Monza. Second highest speed under then. Yeah, exactly. Wow. I raced on Monza in the simulator. Oh, still okay, that's great. So that's nice. Yeah. It's nice. Nice. So it's okay. Monza was fun. Anyway, so Jeddah. Yeah, it's I think after this race tarvata nakenduko koncham after Silverstone, I think maybe second favorite track for me అనిపిస్తుంది. స్లోగా after watching Formula 1 for 3-4 years, slowly I'm still trying to being terms with what is my favorite track. ఈ ట్రాక్ ఇష్టం, ఆ ట్రాక్ ఇష్టం. దెన్ ఐ రియలైజ్ ఓకే, సిల్వర్స్టోన్ యాక్షన్ ఉంది. ఇట్స్ లైక్ ఎ ప్రాపర్ రేసింగ్ ట్రాక్, రేసింగ్ సర్కిట్ లాగా. ఇట్స్ లైక్ డిజైన్డ్ ఫర్ యాక్షన్, డిజైన్డ్ ఫర్ ఎవ్రీథింగ్.
like it's perfectly scripted అనిపించింది. And then looking at Jeddah, like proper street లో 2 cars పట్టే road లో they were flying at that speeds. It's mad. I mean, the lap that never was, the lap was completed. Yes. Let's start with qualifying. Yes. Max చింపేశారు ఆబ్వియస్లీ. అంటే నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ పోల్ కొడతాడని. ఐ థాట్ పియాస్ట్రీ ఆర్ ల్యాండ్ ఫస్ట్ అనుకున్నా, కానీ హీ హ్యాడ్ దట్ Q3 ఇన్సిడెంట్. అన్ఫార్చునేట్ షూర్లీ, బట్ నాకు కొంచెం అంటే ఒకటి ఏంటంటే ల్యాండ్ ఏంటంటే ఎస్ తప్పులు చేస్తున్నారు, ఇట్స్ వెరీ క్లియర్, బట్ ఈస్ టేకింగ్ అ బిట్ హార్డ్ ఆన్ హిమ్సెల్ఫ్. మరీ హీస్ లైక్ ప్రతిదానికి he's getting too guilty అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ అదంతా that get is to his head. Mental pressure ఉంటుంది. పక్కన teammate అది కరెక్టే. పక్కన you are supposed to be number 1 when the world knows that you are number 1. సడన్ గా నీ teammate is leading the championship and getting P1s and you're crashing అంటే అదే మామూలు మెంటల్ ప్రెషర్ కాదు అది. మరి సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది. ఎంత నువ్వు 155 రేసెస్ చేసిన మెక్లారెన్ తో, ఎంత నువ్వు యు ఆర్ ద పపాయా బాయ్ అన్నా పోస్టర్ బాయ్ కదా. యా సో ప్లస్ ద థింగ్ ఈజ్ దాన్ని ఏమంటారు, జాక్ బ్రౌన్ చెప్పారు హిజ్ లైక్ వీఆర్ ఎంటరింగ్ ద ల్యాండ్ ఓవర్ నారెస్ సార్, అంత పెద్ద ఎలివేషన్ ఇచ్చాక. అండ్ ఐ ఫెల్ దట్ వాస్ అది అనవసరంగా చెప్పారు జాక్ బ్రౌన్. I don't know what was he on, but yeah, he probably shouldn't have done that. I mean, as Lando మీద pressure పడింది కదా. I mean, as Kristen Horner says, Zach's fucking annoying. So కొంచెం అదే అమెరికన్ మెంటాలిటీ కొంచెం. Everything exactly, yes, American mentality, exactly. Yeah, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లో ఏదో స్టార్ మహిళా టైప్ లో ఏదో షోలో వాడు ₹1,00,000 వచ్చి వాడు కార్డ్ వేసుకుని గ్రేట్లీ. I mean, it's a very nice entrepreneurial spirit. I agree with that. మనిషి బుర్ర బాగుంది బైకి, కానీ అమెరికన్ ఎక్కడ లోపల నుంచి పోలేదు మనోడికి అసలు పోలేదు. ఫన్ గై వెరీ ఫన్ గై బ్రో ఆన్ ద ప్యాడక్. ఫుల్ చిల్ ఉంటాడు, హైఫైల్ అలా కొడతాడు, క్యూట్ ఫెలో. We have to talk about the Max Verstappen lap. Max Verstappen, man, it was great, very good. I think 2021 23 అనుకుంటా కదా, ఈ పోల్ జస్ట్ లో మిస్ అయింది వాడికి. That's called that particular lap is called the lap that never was. Then I'm like, great. He finally got that lap record. The lap record వచ్చింది and he got it. It was a great lap. It's like full circle. He redemption day అనుకోవచ్చు. ఇంకా ఇట్స్ mini redemption అంతే. Russell was great. He was pretty solid. మంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. I think the Mercedes కి one of the most perfect కార్ ఉంది. అంటే ఎక్కువ ఇష్యూస్ లేకుండా, ఇష్యూస్ ప్లస్ డ్రైవర్ కూడా పెంట్ లేకుండా. Like both are used to it. They've it's for them అన్నట్టు. It's molded around them. It's there. So అది that's a great thing with Mercedes. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు at this point జార్జ్ కి వాళ్ళు ఇది చేసిన దే లైక్ కిమి ఫస్ట్ రేసెస్ బాగా చేశారు. సో వాడి చుట్టూ కూడా కార్ చేయాలి. వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ప్రీ సీజన్ వారికి ఇచ్చిన టెస్టింగ్స్ అండ్ టైంకి చాలా ఇది అయింది. ఇట్ షోస్ అనదర్ చెకో పెరెజ్ రిపీట్ అవ్వకుండా నేను అనుకున్నాము ఏమన్నా వద్దా అంటే ఐ థాట్ సరే ఏదో 2-3 క్రాష్లు అయ్యి చేస్తాడేమో అనుకున్నా, బట్ ఇట్స్ మచ్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్. హీ డెంట్ క్రాష్, హీస్ కీపింగ్ ఇట్ క్లీన్, అది బాగుంది. గ్యాస్ అండ్ సైన్స్ వాజ్ ఆల్సో వెరీ సాలిడ్. అసలు సైన్స్ చాలా finally P6 or P7 something P6 I think he qualified P6 but he got P8. Still brought the Williams to in points and తెచ్చారు. మనోడికి కూడా కొంచెం స్ట్రీట్ సర్కిట్స్ అలవాటు కదా బాగా, సింగపూర్ ఇది సో ఇక్కడ కూడా కొంచెం బాగానే చేశాడు. అదే విల్ గెట్ టు ద రేస్ ఇచ్చాడు కదా, సారీ DRS ఇస్తా కాపాడాడు అని ఆల్బనీ. నాకు ఇచ్చిన మిడ్ టీమ్స్ నచ్చేది, దే డోంట్ హ్యావ్ దట్ ఆస్పిరేషన్. డ్రైవర్ ఇప్పుడు సైన్స్ వెళ్ళి WDC అంటే అందరు నవ్వుతారు, జేమ్స్ ఆల్సో నవ్వుతారు. సో దే లైక్ సరే ఇద్దరం కలిసికట్టుగా వెళ్దాం. మేబీ సైన్స్ బికాస్ హీస్ మన పేరేంటి డ్యూహన్ అన్నారు కదా, హీస్ అ paddock slut అని. హీస్ బిన్ విత్ ఎవ్రీ టీమ్. హీ సెడ్ హీ కాల్ హిమ్ అ paddock slut. What the fuck? Yeah, I'm like ఏం మాట్లాడుతున్నారా ఏంటి 10,000 అండ్ అది DTS లో అన్నారు. సో పనికిరాదు. He's a paddock slut అన్నారు. లైక్ ఓకే యా షూర్, నువ్వు బ్రియేటోరిక్ అయ్యావరా. But anyways, quali was solid, and of course I mean look at the quali gaps dude. It was the first out, the
penultimate outlap when Max got pole, 0.001 second was the gap to Piastri. అదే కదా బుర్ర పాడు అయ్యాది. And దాన్ని బీట్ చేసి 0.010 seconds. Yeah, it's like 10 milliseconds though he got to Piastri, bro. That was such a... And of course, how can we forget the greatest Lance Trulovich? Most Q1 exits. Yes! Oh my god. Broke another record, my man. Banu must be so happy. Yeah, he will be. Another edit incoming. Yeah, this మామూలు రికార్డ్ కదా. దీని ముందు కెవిన్ మ్యాగ్నసన్ అంట. Magnussen, no. Now he broke that record. So అదే. hoping to break many more records. Many Stroll. more records. And He still has another record. He has 2 records now. One ఇది, దీనికన్నా ముందు ఉన్నది he has the most number of races without the fastest lap. did he ever get? I mean, zero కదా. పోల్ వచ్చింది. వచ్చిందా? పోల్ వచ్చింది, ఒక్కసారి పోల్ వచ్చింది 2020 టర్కీలోనో అప్పుడు ఒక్కసారి పోల్ వచ్చింది. I think he converted that into a podium. I think he got 2 podiums, bro. అప్పట్లో 2020 2019లో లాన్స్ వాస్ డీసెంట్, మంచి డ్రైవరే. పోల్ కొట్టాడు, ఒకరు 2 సార్లు పోడియంస్ కొట్టాడు, బాగానే ఉండే. ఆస్టన్ మార్టిన్ వచ్చాక కొంచెం మేబీ, అండ్ ఇట్ లుక్స్ లైక్ వాడికి డ్రైవింగ్ మీద ఆశ లేనట్టుంది. బట్ ఫీడ్బ్యాక్ కూడా అంతే ఇంటర్వ్యూస్లోనే. The car was shit. Yeah, it was good. Yeah, it was fine. Yeah, exactly. Yeah. So moving on to the race. Lap 1, what do you think of the lap 1 as a Max fan? As a Max fan, not Red Bull fan. As a Max fan, what do you think? As a Max fan, turn 1 incident respect to Oscar Piastri. Respect for using the playbook. Nice work. The playbook was owned by Max himself. He took a trick from his book. Yeah, it's like మన ప్రొఫెసర్ స్నేప్ అంటాడు కదా హ్యారీ పాటర్ లో, Use my own spell against me, Potter. You dare use my own spell against me, Potter. Really? Half-Blood Prince, Yeah, that's exactly what happened. And that was a clean move. And Piastri... I think he knew వాడు రేస్ స్టార్ట్ చేసేటప్పుడే I think he knew that ఇది చేద్దాం అని. And the moment he was at that approaching it's a short corner. It's a very small, it's a very short tight corner. Short corner from the race start. Right. So తొందరగా వచ్చింది. The moment అక్కడికి వెళ్ళగానే he said, okay, fuck it, I'll commit అని చెప్పేసి he wanted to block off Verstappen and he did it. Pushed him off. ఇంకా pushed him off కూడా కాదు. It was a clean move, but జస్ట్ అలా అంటే రూల్ కి కరెక్ట్ గా గడప దగ్గర ఆగారు. లీగాలిటీకి గడప దగ్గర అలా తప్పని కొట్టారు. I mean, that's a classic Max move. Gray area lo operate cheyadamu, letting the FIA decide if he wants to give the shoot back. He'll never give back. Letting the FIA force him to do it. That's classic. I mean, I think last year kuda Lando to first lap incident kaadu gaani some incident lo into corners lo he pushed him. Austin lo ఘోరంగా దూసాడు అన్ని. He pushed him. He touched it and they pushed him. బట్ స్టిల్ అక్కడ కూడా మ్యాక్స్ గానికి పెనాల్టీ పడింది కదా, 10 seconds పడింది. అది అక్కడ ఎందుకు పడింది అంటే దట్ వాస్ నాట్ లైక్ ఫస్ట్ ల్యాప్ ఇన్సిడెంట్. ఫస్ట్ ల్యాప్ ఇన్సిడెంట్స్ ఆర్ యూజువల్లీ లీనియంట్ ఫర్ FI. ఫస్ట్ ల్యాప్ కాబట్టి 5 seconds అయ్యింది. కాకపోతే అది లేకపోయింటే పెనల్టీ, నాట్ దిస్ థింగ్, పెనల్టీ లేకపోతే మ్యాక్స్ హ్యాడ్ అ రియల్లీ గుడ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. 100%. There was, it's just కార్కి మెక్లారెన్ పేస్ ఎక్కువ ఉండే కాబట్టి he could not catch up. Nowhere they could have caught up with him. అదే. It was good. And Leclerc, if you ask me about is that a valid penalty? Yeah, it's as a racing motorsport fan, it is a valid penalty. I agree. Kani minge Kani సర్లేరా ఎందుకు లేని but yeah, Max ఆ penalty తర్వాత కదా he recovered well, which was actually a good thing. P2 రావడం. And did you see in the ceremony అసలు ఏం లేదు, he pop him అలా పాప్ చేసి వాడు తాగారు అంతే. All the eyes were on Max అసలు ఆ టైంలో. మ్యాక్స్ అసలు he was so frustrated. వచ్చాడు పియాస్ట్రీని ఓకే ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో he appreciated Piastri for doing what he, like, mistakes చేయడు, కరెక్ట్ చేస్తాడు, that's what championship mentality అని చెప్పేసి appreciate చేశాడు. I think his anger was towards FI penalty, for the penalty and FI, like always it is. There is another video from the fans perspective నుంచి ఒక వీడియో తీశారన్నమాట. పోడియం కదా, రేస్ కార్ పార్క్ ఫామ్లోకి వచ్చిన తర్వాత దే డ్రింక్ వాటర్ కదా. సో సులేమాన్ వాస్ కమింగ్ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతుంటే ఓకే అన్నట్టు అన్నాడు. మేబీ అపారెంట్లీ యాజ్ పర్ రిపోర్ట్స్
సులేమాన్ అన్నాడంట ఏం క్రిటిసైజ్ చేయమాక నీకు వచ్చిన పెనాల్టీకి ఏం క్రిటిసైజ్ చేయొద్దు అని అన్నాడంట. బట్ నోబడి నోస్ ద ట్రూత్. మైక్ లేదు, డిఫికల్ట్ అంటే మైక్ లేదు. వాడి ఏదో నీ ఇష్టం నేనన్నా అంటాను 10,000 పేటిఎం చేశాను ఎందుకెళ్ళి అంటే ఏదన్నా అనొచ్చు. బట్ ఏమో మరి అంత డైరెక్ట్ గా అన్నాడు. ఐ డోంట్ థింక్ అంత డైరెక్ట్ గా అంటాడు. అందులో మ్యాక్స్ కి అనర్లేదు. మ్యాక్స్ కంటే ఇంకేం లేదు. వెళ్ళి జద్దా మొత్తం వాడి ఇంటికి వెళ్ళి తగలబెట్టేస్తాడు వాడు, పిచ్చోడాడు. బట్ ఏ మాట కామాట మ్యాక్స్ హీ ఈజ్ అ బిట్ క్రాకే కానీ మరీ డ్రైవర్ని తిట్టే అంత మ్యాడ్ అయితే కదా. హీ ఈజ్ ఫేర్. మరి కోపం వి ఆల్ నో హౌ పిస్డ్ ఆఫ్ హీ ఈజ్ అట్ FI. ఐ థింక్ ఈజ్ జస్ట్ హీ వాజ్ మ్యాడ్ అబౌట్ చాలా థింగ్స్ అనమాట. ఒకటి పెనాల్టీ రావడం, ఒకటి రేస్ విన్ కన్వర్ట్ పోల్ విన్ కన్వర్ట్ చేయకపోవడం, ఫ్రస్ట్రేషన్, యూ కుడ్ సే ఫ్రస్ట్రేషన్. ఆ కార్ని వాడు అంత కష్టపడడం. సో ఐ గెట్ ఇట్. ఇట్స్ వెరీ ఫేర్. తాగడానికి షాంపెన్ లేదు, ఫ్రూట్ వాటర్ ఇచ్చారు. అది అవును. అరే అవును కదా, సౌదీ కదా, సౌదీ. ఇట్స్ నాట్ షాంపెన్, ఏదో రోజ్ వాటర్. రాజమండ్రి రోజ్ మిల్క్ ఇవ్వాల్సింది మామూలుగా ఉండేది కాదు. కూల్ డౌన్ కూడా ఎంత టెన్స్ ఉండే బా. మ్యాక్స్ అలా ఉన్నాడు అంతే. జస్ట్ ఏదో కూర్చోవాలరా అబ్బాయి అన్నట్టు కూర్చున్నాడు. ఈ కుంపట్లో కూర్చున్నట్టు ఉంది. తీసుకెళ్ళండి రా నన్ను. నుంచేమో మన ఆస్కర్ గాడు వాడు జోకులు వాడిపైన ఇళ్ళ పైన జోకులు వేస్తున్నాడు చూస్తే స్క్రీన్ పైన. రే And of course, Leclerc's first podium, Ferrari's first podium. Let's go. Happy for them. Genuinely happy for them. Papam వాళ్ళు push చేసిన దానికి ఏదో. But Leclerc, he was complete fuck it we ball range లో ఉండే. What a fucking tire management, bro. He is good with tire It's management. mad. వాడు ఇప్పటివరకు వచ్చిన రేస్ విన్స్ అవన్నీ వచ్చిందని వాడు స్ట్రాటజీ వాడుకుంటాడు. వాడు స్ట్రాటజీ ఇవ్వడం కాదు, స్ట్రాటజీని వాడుకోవడం Leclercకి బాగా తెలుసు. Exactly. Thank you, Brian. గుడ్ జాబ్ షాల్స్. థ్యాంక్ యూ బ్రో. లిటిల్ నాకు దాన్ని చూస్తే ఏమనిపించింది తెలుసా, బిట్టు సూపర్ రా అంటే చూడ మేము. థ్యాంక్ యూ అన్నయ్య, ఫస్ట్ ల్యాప్ లో టర్న్ కొట్టావు, సూపర్ రా. లిటరలీ రిమైండెడ్ మీ ఆఫ్ దట్ క్యూట్ ఉండే ఆ మూమెంట్. బ్రైన్ బోసే అండ్ లెక్లెర్ వాస్ గుడ్ బ్రో. అండ్ హ్యామిల్టన్ ఐ ఫీల్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఫర్ హిమ్ బ్రో. ఓకే, హీ ఫినిష్డ్ ఆన్ ద సేమ్. స్టార్ట్ చేసినప్పుడే P7లో స్టార్ట్ అయ్యి P7లో ఎండ్ అయ్యారు. ఎంత వేసుకున్నా ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఇంకా ఉంది పాపం. ఎందుకు వైజ్ అంటే he started with P7. He started one position down of Sainz, but he was one position ahead of Sainz because Sainz fell. He didn't fall. Yeah, so ఇచ్చేయాల్సిందిగా మా డ్రైవర్ ఆఫ్ ద డే ఇచ్చేస్తారేమో, ఏముందిలే మెయింటైన్ చేశారు అని. అంటే hate is not on Hamilton, hate is on how fans are just randomly given DOTDs. Yeah, fuck, what the fuck was that? నేను లాస్ట్ టైం ఎవరికి ఇచ్చారు? మ్యాక్స్ కి ఇచ్చారు కదా లాస్ట్ రేస్. హామిల్టన్ కి ఇచ్చారు. అది కాదు భయ్య, ఈసారి మ్యాక్స్ కి ఇచ్చారు. ఓకే, అండర్స్టాండబుల్. మ్యాక్స్ కూడా పెద్ద అంటే ఓకే, మేబీ అది క్వాలిఫైయింగ్ అవన్నీ ఇచ్చారు, ఓవరాల్ చూసారు ఫ్యాన్స్ కదా. ఇప్పుడు నేను ఓట్ వేస్తే బాటిల్ కన్నా ఇప్పిస్తాను ఏముంది. బట్ హూ డిజర్వ్ ద డ్రైవర్ ఆఫ్ ద డే ఇన్ అ వే? Leclerc, I mean Leclerc, yes, I felt Piastri because he won that bold move. Second, he was good on qualifying also. Obviously Max anta kaadu, but race pace wise he was actually good. Yes, Lando ki ichna ivvachu, మీ ఫ్యాన్ గర్ల్స్ ఫ్యాన్ బాయ్స్ ఇస్తారేమో. I mean okay, P10 నుంచి P4 రావడం పెద్ద చిన్నదేం కాదు. Bro, he would have caught up, bro. If not for that Hamilton incident, he would have caught up. Pakka Leclerc he would have been on the podium. Hamilton defensive కానీ ఎంత బాగుండే సార్. లుకింగ్ అట్ Hamilton's defensive master class. Hamilton all around the old switcheroo. The DRS games అంటే see, to be honest, I have not seen the prime Hamilton. So Hamilton moves కానీ the moment I saw Hamilton, he was always in a very bad car. అదే 2022 అంటే ఈ మధ్య మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి yes it was. Yeah, so looking at this defensive driving for him, it was time pass అయిపోయింది. But I saw a few onboards and all back in his McLaren days. అప్పుడు అసలు in his rookie year bro, rookie year లో he lost the championship by 1 point అంటే నమ్ముతావా? Yeah. Rookie year లో ఇది నమ్మ. Yeah, how bro, he broke a record of most poles in rookie year, most number of wins in this thing rookie year. It was held by Villeneuve mundu. Oh, okay, nice. Fuck man, I mean it's definitely the good. I mean look at the points. నిన్న వచ్చిన స్టార్ట్ అది top 5 point. Yeah, 4,800 points total F1 points, and Max just took Sebastian Vettel's place. Yes, yeah. But ఇంకోటి ఏంటి తెలుసా, that I feel ఇంకో పాయింట్ ఏంటి, లూయిస్ కి వెటల్ కూడా ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది ఆ పాయింట్స్ వల్ల. బికాజ్
ఐ థింక్ వెన్ దే స్టార్టెడ్ రేసింగ్ ద పాయింట్ సిస్టమ్ వాస్ డిఫరెంట్. అప్పుడు 10 పాయింట్స్ ఇచ్చేవారు విన్నర్కి, 10 పాయింట్స్ ఎంతో వచ్చారు. మరి ఆ లెక్కను చూస్తే మైకిల్ షూమాకర్కి 5,000 పైన ఉంటాయన్న చెప్తున్నా. మైకిల్ షూమాకర్ వుడ్ బి అరౌండ్ 5K. ఆ లెక్కను చూస్తే మ్యాక్స్ అసలు సెకండ్ లోనే ఉన్నాడు అట్లా లేకుంటే. మ్యాక్స్ వుడ్ హావ్ బీన్ ఇన్ టాప్ 5 స్టిల్ బికాజ్ సెకండ్ లో ఉండేటోడు కాదు. ఇప్పుడు ఒకవేళ ఈ పాయింట్ సిస్టమ్ పెట్టుంటే హామిల్టన్ వుడ్ హావ్ బీన్ సమ్వేర్ 6,000 లో ఉండేటోడేమో. ఎవరు ఈ పాయింట్ సిస్టమ్ తో హామిల్టన్ కి ఇచ్చుంటే హామిల్టన్ వుడ్ హావ్ బీన్ సమ్వేర్. అతను కూడా 5,000 ఎక్కడో పెట్టుండొచ్చు. హామిల్టన్ వరకు అప్పుడు కూడా ఉండే అనుకుంటా 10 పాయింట్ సిస్టమ్. అవునవును ఉండే అప్పుడు కూడా 10 పాయింట్ సిస్టమ్ ఉండే. ఫస్ట్ 2-3 ఇయర్స్ ఐ థింక్ 2010, 11, 12 ఆ టైంలో కూడా మార్చారు. సో అప్పటికి హీ వాస్ వెరీ గుడ్. సో అది మారేది, బెటర్ కూడా మారేది. ఇంకోటి స్ప్రింట్స్ వచ్చాయి ఇప్పుడు. సో ఇట్స్ నాట్ అ లెజిటిమేట్ థింగ్ టు కంపేర్ పీపుల్ అగైన్. బట్ అగైన్ స్ప్రింట్లు వచ్చాయి, అప్పుడు స్ప్రింట్లు లేవు. రేసులు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు రేసులు లేవు. అంతే మరి. అంటే ఆబ్వియస్లీ పర్ క్యాపిటల్ చూడాలి, అంటే లైక్ పర్ రేస్ ఎంత ఉంది ఆ యావరేజ్ చూడాలి. యావరేజ్ చూస్తే ఇట్స్ లైక్ జీడిపితో నువ్వు కంట్రీ పెద్ద చెప్పలేం అట్లా ఏది కూడా. సో బట్ యా అగైన్ హామిల్టన్ హీ అడ్మిటెడ్ కదా దట్ కార్ కొంచెం నాకు టైం పడుతుంది అని. సో ఐ థింక్ లూయిస్ ఫ్యాన్స్ ఆర్ ఇన్ కొంచెం అండర్ గ్రౌండ్లో ఉన్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ జేఎన్ లేస్తుంది నాకు తెలుసు. ఐఎమ్ వెరీ షూర్ దట్ నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ పక్కన పెట్టింది అది వస్తుందేమో. బట్ హీఈస్ గోయింగ్ టు విన్ అ గుడ్ నెంబర్ ఆఫ్ రేసెస్. హీఈస్ గోయింగ్ టు బీ వెరీ సాలిడ్ విత్ లెక్లెర్. అది పక్కా నేను చెప్తాను. ఐ రియలీ హోప్ దట్ హ్యాపెన్స్. ఐఎమ్ నాట్ అ హామిల్టన్ ఫ్యాన్ బట్ ఐ స్టిల్ వాంట్ హిమ్, వుడ్ లైక్ టు సీ హిమ్ డూ దట్. కమ్ ఆన్. This race was good. This అంటే only thing was that defensive thing against Lando. But and again this Land మన Piastri pitch చేయగానే బయటికి రాగానే the move Piastri made on Hamilton ముందులో కొట్టారు కదా మెంటల్ నా కొడుకారా. అది అందులో జెడాలో ఓడినా చేస్తాడరా. అది ఇంత ఉంటుంది ట్రాక్, సన్నగా ఉంటుంది రవట్లాగా. దానిలో వాడు అట్లాంటి మూవ్ ఆ డస్ట్ లో మూవ్ చేయడము బ్యూటిఫుల్ డూడ్. ఐ మీన్ నీకు కార్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం నువ్వు అంత ఆ ట్రాక్లో హ్యామిల్టన్తో నువ్వు అంత అలా డిఫెండ్ చేస్తూ అట్లా ఓవర్టేక్ చేస్తావు చెప్పు. బెస్ట్ రూకీ సిన్స్ హ్యామిల్టన్ అని ఊరికే అంటారండి. 100% dude. మెంటల్ bro, he's a fucking machine dude. Silent killer, silent machine అడు. కామ్గా వస్తుంది వేసుకెళ్ళిపోతాడు అంతే. ఐ మీన్ జాక్ బ్రౌన్ కూడా అదే అంటుండే అనమాట. లైక్ మేము ఇక్కడ కూర్చొని చూస్తుంటే ద వే దే ఆర్ గెటింగ్ క్లోజ్ టు ద ట్రాక్, ఐఎమ్ గ్లాడ్ నేను లేను అక్కడ, వాళ్ళు ఉన్నారని. సో my god, what a race. I mean so many good moments. It was a good race. Hajar also finished in points kada, speaking of which. Hajar, yes, P10 no. Hajar was right behind mana who he was behind Albon. Hajar crazy stuff man. Yeah, he finished P10. Hajar P10. I mean he had pace to be top కానీ మనోడు DRS Carlos Sainz DRS వల్ల good teamwork. Great teamwork wala they put him behind papam iga. But fucking train. Hajar is also very well proving himself to be a good unit. Points. తెచ్చే 8 P8 P9 P10 అన్న చాలా. అంటే వీకార్బ్లో వాట్ డూ ఎక్స్పెక్ట్? ఆ రేంజ్లో లాగుతున్నా అంటే హీఈస్ బెటర్ దెన్ లియమ్, హీఈస్ బెటర్ దెన్ దిస్ యూకీ ఆల్సో టు అ మేజర్ ఎక్స్టెంట్ సమ్ టైమ్స్, నాట్ ఆల్వేస్, బట్ గ్రేట్. Exactly. So let's move to meme review. Let's go. I think meme review is we can have a lot of conversation. Actually, yes. First meme. So first meme. Yuki. Sorry ra Gasly. Re Yuki, nuvu kuda ra drohi. I love this scene so much. Re drohi. Bro, Alpha Tauri teammates. Yeah. They're besties bro. Yuki Gasly ante ప్రాణం. కీకా కంటే ఇది ఎక్కువ తిరిగారేమో అప్పట్లో. బట్ యా ఇట్ వాస్ వెరీ ఇన్ఎవిటబుల్ కదా అది. ఆ క్రాష్ కూడా పాపం ఏం చేస్తారులే వారు కూడా. ఫస్ట్ ల్యాప్ ఇన్సిడెంట్ వాళ్ళు కూడా చూసి ఒప్పుకున్నారు నా ఓన్లీ ఎవరు ఏం చేయలేదు కదా అని. నెక్స్ట్ మ్యాక్స్ వరల్డ్ డ్రైవర్ ఛాంపియన్షిప్ ఆర్ నారిస్ వరల్డ్ డ్రైవర్ ఛాంపియన్షిప్? బ్రో 99 points Oscar. Lando 10 points behind and 89 points. Verstappen 87 points, 2 points with trailing with Norris. Norris గారికి ఎక్కడున్నా ఈ Verstappen గారి మొగుడు పాపం అనిపిస్తుంది బాబుని చూసి. సరే నెక్స్ట్ మ్యాక్స్ హస్ దిస్ కాంట్రాక్ట్ థింగ్ కదా. యా apparently how true is that? ఏమో చాలా సోర్సెస్ చెప్తున్నాయి అండ్ దట్ ఈస్ అ వెరీ లెజిటిమేట్ క్లాజ్ ఆల్సో. ఎందుకంటే నువ్వు అంత టాప్ టియర్ టీంలో ఉన్నప్పుడు యూ వుడ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్. ఇప్పుడు నేను
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెళ్ళి మెక్లారెన్లో ఇప్పుడు నన్ను సైన్ చేశారనుకో, ఇఫ్ ఐఎమ్ అ వెరీ గుడ్ డ్రైవర్, నేను ఇప్పుడు మెక్లారెన్లో నార్త్ పిఎస్టీ ప్లేస్లో వచ్చాను అనుకో, నేను అంటా టాప్ 3లో ఫినిష్ చేయాలి, వాళ్ళు అంటారు టాప్ 3లో ఫినిష్ అయిపోతే నీ కాంట్రాక్ట్ చింపారు చెప్తా అంటారు. అలాగే ఉంటుంది మేబీ. బట్ అండ్ మ్యాక్స్ ఇస్ అ 4-time వరల్డ్ ఛాంపియన్, సో హీ హ్యాస్ అ సే ఇన్ ద గ్రూప్ టీమ్ కదా. సో వీరు అంటాడు నీ కార్ వల్ల నాకు P2 కంటే కిందకి రావాలా బేటా నీకు ఉంది అంటాడు, విచ్ ఇస్ ఫైర్. ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఆస్టన్ మార్టిన్లో ఖాళీ లేదు. రసల్ కాంట్రాక్ట్ రెన్యూ చేస్తారనిపిస్తుంది. రసల్ అండ్ రెడ్ బుల్ హ్యాడ్ ఇన్ఫార్మల్ టాక్స్. హార్నర్ రసల్ బాగా తోలుతున్నావు బండి. ఏముంది మా రెడ్ బుల్ ఎట్ల బండి తోలుతావా? పాత గాయాలని మార్పించుకున్న రెడ్ బుల్తో కొత్త. మూవింగ్ ఆన్. నెక్స్ట్ హెల్మెట్ మార్కో. ఈ ట్రైన్ వెనకాల ఇరుక్కుపోయా హెజర్. కార్లోస్ సైన్స్ ఇట్స్ ఆన్ పర్పస్ DRS ట్రైన్. ఏదైనా పాపం. యా బట్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్. యా దే వర్ సేయింగ్ ఆల్బన్ వాళ్ళ కార్లోస్ వాళ్ళ ఇంజనీర్ వాజ్ లైక్ ఐ నో వై యూ వన్ ఇన్ సింగపూర్. యా ద వే హీ వాజ్ హెల్పింగ్ who behind Lando was helping him కొంచెం. అంటే ఎందుకు హెల్ప్ చేసి Sainz was giving DRS to Lando so that George won't overtake him. వాళ్ళ టీమ్మేట్స్ కూడా కాదు కదా. నాకు ఐ నో వాట్ హ్యాపెన్, బట్ జార్జ్ వాజ్ ఆన్ వెరీ ఫ్రెష్ టైర్స్ అండ్ ఆన్ క్రేజీ పేస్. అలా గుద్దేశారు కదా లాస్ట్ లో. అది వేరే విషయం లే. అది బట్ హీ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఆ రోజు మేము కొట్టేసేవాడేమో, కానీ ఏమని అంటారు టాక్టికల్ బ్రిలియన్స్. అంతే కార్లోస్ సైన్స్. బట్ ఓకే, గుడ్ స్ట్రాటజీ బై కెడ్. మ్యాక్స్ లుకింగ్ టు పిండిఫై RB21. ఏ మాట కామాట ఆ ట్రాక్టర్ ఏం తవ్వుతున్నావు భయ్యా. అదే కదా. It's a pleasure to watch him drive that car. Yeah, bro. Alonsoకే భయపెట్టించేది అయిపోయింది. కానీ Alonso was the guy అప్పట్లో who usually convert a B grade car into an A grade car, C grade into B grade. వీడు ఇంకా రేంజ్ లో ఉన్నాడు. అందుకే Alonso ఒకసారి అప్పుడు గుర్తుందా పోలే వచ్చాక, yes I know he will do. He's the only one who could do that. వాడు ఒక్కడే ఉన్నాడు. Moving on. Yes. సైన్స్. నేను పాయింట్స్ ఎలా కొట్టా, ఆల్బోర్ని పాయింట్స్లోకి ఎలా లాక్కొచ్చా అని అడగాల్సిన అవసరం లేదు. బికాస్ no need to ask. He's a smooth operator. Smooth Ron by smooth. ఎక్కడున్నా నువ్వు స్మూతే అన్న, ఎక్కడున్నా నువ్వు రాజే అని. గ్రేట్ జాబ్. పోన్లే, ఐ హోప్ దిస్ కంటిన్యూస్. నో జింక్సింగ్. Williams 2024, Williams 2025. This is the second time since 2016 that Williams first 5 races లో ఇన్ని పాయింట్స్ రావడం. 2016 లో వచ్చిందంట. ఇప్పుడు 16 లో ఎవరున్నారు కూడా గుర్తులేదు. దాని తర్వాత 0-0-0 మళ్ళీ 16 లో బొటాస్ ఫర్ విలియమ్స్. హీ వాజ్ ఇన్ విలియమ్స్. 2016 లో రాస్బర్గ్ గెలిచారు కదా, వాడు రిటైర్ అయిన తర్వాత వాల్టరీ గాట్ ద సీట్. ఇప్పుడు గుర్తొచ్చింది. ఎస్, రాస్బర్గ్ ఐ థింక్ మాసా, I think so. Oh, nice. But what a fucking change in Williams. Last year అయితే 1 point 0 point. Last year 0 Lawson భయ్యా. Sorry, Liam lost. ఏంటి మన పేరు? Sargent. Yes. ఫ్రీడమ్ ఫైటర్. పైగా బొటాస్ పోడియం కొట్టాడు ఒక రేస్ లో విలియమ్స్ తో, అహెడ్ ఆఫ్ రాస్బర్గ్ అండ్ హామిల్టన్. ఆ ఎరాలో I don't know what the I saw the stats ఒకసారి అనుకున్నా, అన్నా నువ్వు విలియమ్స్ లో కొట్టిన ఆ పోడియం ఆ రోజుల్లో. అంటే ఆ రోజుల్లో ఇట్ వాస్ అ సాలిడ్ కార్లే, కొంచెం బాగుండే, మిడ్ ఫీల్డ్ లో ఉండే. Nice. Moving on, me watching Hajar in points again. Dinamma ఇది ఎక్కడ మాసరా. Always ఏం పాకెట్ రాకెట్ వీడు అసలు. Exactly. Moving on. అసలు దుహాన్ అండ్ బోటలెటో. నన్ను ఎప్పుడైనా పాయింట్స్ లో చూసావా? లేదు, నేను కొట్టలేదు. I feel bad for both of these boys. ఎందుకంటే బోటలెటో I thought he would have gotten points just like Hülkenberg, but rain race ఏమలే పాపం. They still have time. అంటే బొట్లెట్ ఎక్కడ పోడు కానీ దువాన్ గానికే టైం అయిపోతుంది. వాడికి ప్రాబ్లమ్. అదే కదా, వాడి పీక మీద కూర్చున్నాడు మొగుడు బిరేటోరే బాయ్. మూవింగ్ ఆన్. ఏరా మామ మెక్లారెన్ డ్రైవర్ వరల్డ్ WDC లీడర్ అంట కదా. WDC లీడర్ అంట. అవునరా, ఇంకేం నారిస్ బాబాయ్ పిఎస్టీ గాడ్రా. లవ్ బే. ఓ షిట్, దిస్ ఇస్ లైక్ సాహోలో ఒక సీన్ ఉంటుంది చూడు, ఎంతమంది ఎలా కొట్టిండారో అంత రక్తం ఉంది సార్. అది వాళ్ళ రక్తం, వారి రక్తం కాదు సార్, మన వాళ్ళ రక్తం. పిఎస్టీ. నైస్. మూవింగ్ ఆన్.
గ్యాస్లీ అన్నాడా ఆన్ ట్రాక్ అండ్ ఆఫ్ ట్రాక్. దే ఫ్రెండ్స్ బ్రో, దే ఆర్ చిల్ అబౌట్ ఇట్. పర్లే కారిపోతే పోయింది, ఇంకా మనం భాయిచారా ఆన్ టాప్. ఎగ్జాక్ట్లీ. మూవింగ్ ఆన్, ఎండింగ్ అప్ P4, నో మోర్. Ouch. Fuck. బ్రో పాపం. ఛాన్స్ లేదురా, ఛాన్స్ ఉందంటావా ఇంకా? యూ థింక్ WDC కా ఆర్ వి 5 రేసెస్కి డెసిషన్ తీసేసుకుంటున్నామా మనం? నీకు చెప్తా, we have 5 races in and Russell has a mathematical chance to lead the WDC by next race. Mathematical chance 76 ఎంతో చేంజ్ ఉంది. ఇప్పుడు వాడు నెక్స్ట్ రేస్ గెలిచాడంటే he will get to 105 points or something. వీళ్ళంతా టాప్ 5 కింద వచ్చారంటే వీరే లీడ్ అవుతారు. సో వీ కాన్ సే, మేబీ యూరోపియన్ లెగ్ మిడిల్లో కొంచెం మనకు క్లారిటీ రావచ్చు. అండ్ విత్ హౌ ద డైనామిక్స్ ఆర్ చేంజింగ్, చెప్పా కదా డైనామిక్స్ అలా మారుతూ ఉంటాయని, అలాగే మారుతున్నాయి. సో చెప్పలేం. ఆస్కర్ స్పీడ్ చూస్తుంటే ఏ సినిమాలు ఉంటుంది, ఉపేంద్ర సినిమాలు ఉంటుంది, వీరి స్పీడ్ చూస్తుంటే వచ్చే సుభాష్ చంద్రబోస్ ఎలా ఉన్నారు, వీరి స్పీడ్ చూస్తుంటే వచ్చే ఎయిర్టెన్స్ అయినా ఎలా ఉన్నాడు అన్నట్టు హీ ఈస్ జస్ట్ గోయింగ్. చెప్పలేం. బట్ ఐఎమ్ రూటింగ్ ఫర్ ఆస్కర్, లెట్స్ సీ. బట్ బాధ వేస్తుంది నారెస్ని చూస్తుంటే కూడా. పాయింట్ ఆబ్వియస్లీ, పాపం వాడు కష్టపడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. మూవింగ్ ఆన్, బ్రయాన్ బార్దీ. వెల్ డన్ చార్ల్స్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ అన్నయ్య. It's like there's apparently a book called The Words of Wisdom అంట ఫెరారీ దగ్గర. చార్ల్స్ ఒక మార్టిన్ బ్రండల్ అడిగాడు, అయితే యాక్చువల్గా ఒక బుక్ ఉందంట. ఆ బుక్ లో వీళ్ళు రాసుకుంటున్నారంట, లైక్ యూనో ద ఎక్స్చేంజెస్ సిన్స్ ద లాస్ట్ 8 years. నాట్ మనకేదో మొన్న రివిలేషన్ అయింది. 8 years నుంచి వాడి ఇంజనీర్తో ఉన్న కాన్వర్సేషన్ అంతా ఒక బుక్ లో ఉందంట. వామ్మో, ఎవరిది? షాల్ది. అది వాడు రాసుకుంటాడేమో, వాడు సొంత బుక్ ఏమో F2 F3 నుంచి రాసుకుంటాడేమో. లేదు 7 years నుంచి చెప్పారంటే వాడు ఫెరారీతో వచ్చినప్పటి నుంచి. 2018లో వచ్చారు. 2019లో హీ కేమ్ టు ఫెరారీ. 7 years అయిపోయింది కదా, అంతే ఇంటర్లే. బ్రదర్ 2025 బ్రదర్ వీఆర్ ఇన్. బట్ యా బ్రో. సో apparently ఒక బుక్ అయితే ఉందంట. సో సమ్ టైమ్ పబ్లిష్ ఇట్ చార్ల్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. Yes. Max Verstappen when someone pulls his own move on him. సరే, okay. ఎంత ధైర్యం ఉంటే. నెక్స్ట్ మేము ల్యాప్ 13-14 Norris Hamilton. Bro, it's not anything, is it? It was inevitable. McLaren పాస్ అవుతుంది కానీ ఏదో ఒక 2 నిమిషాలు ఆడుకుందాంలే అన్నట్టు ఆడుకున్నాడు అంతే. ఊరికే అలా స్విచ్. Vintage Hamilton is back. Yes, వస్తాడు స్లోగా. Bro, this radio was very I just forced me off. This is all FIA games ఇదంతా. అంతే FIA ఆడిన ఆట. బట్ పియాస్ట్రీ ఏమాలి కాబట్టి ఇట్స్ లైక్ వాడి బొంగు వాడేంట్రా క్రాస్ అయ్యేది. వాడితో కార్నర్ చేద్దామని అనుకోలేదండి, ఇంకేం చేస్తాడు కార్నర్. ఆఫ్టర్ ఆల్ ఎట్ల బండి ఏం తెలుసురా నీకు, గోడ గుద్దుకోదామని ప్లాన్ లో వెళ్తున్నాడు ఏంటాడు, కార్నర్ చేద్దామని వెళ్తాడు, నువ్వు ఆపిదేంగే వాడిని. అదే ఓకే. నెక్స్ట్ ఆన్ ద ఫ్లైట్ బ్యాక్ అలాన్సో బోర్తులతో. అరే ఏంట్రా అసలు అది స్కేరీ. వాడు కానీ ఏమాట బాటిల్ అంటే వాడి మెంటీ కాబట్టి, వాడి పిల్లాడు కాబట్టి, వాడి ప్రొటెక్షన్ కాబట్టి వదిలేసి ఉంటాడు. ఏ లాస్ అన్నో ఏమైనా నీ అబ్బా కత్తందుకో దానికి కత్తందుకు రన్స్ అని పచ్చ అసలు అప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు మెక్సికోలోనే ఫుల్ అరుచుకున్నారు కదా, చిరాకు అయింది కదా వాడికి. ఇంక అయిపోయాడు. ఫోన్లే, హ్యాపెన్స్. Moving on. లైక్ నా దరిద్రాన్ని ఎస్కేప్ అయ్యి పోడియం ఎక్కినానంటే అది నా వల్లే, టీం వల్ల అసలు కాదు. We sincerely agree. Yes. Okay. Thank you, Brian Bossy, for not doing anything. Yes. Yeah. Next meme. Gasly Tsunoda meeting outside. ఏదో టిపికల్ ల్యాప్ 1 ఇన్సిడెంట్ లేదా అయ్యింది క్రాష్ అంతే. నేను ఏదో పాత టీమ్మేట్ వి అని పగ పట్టి క్రాష్ చేశాను అనుకోకే. అలాగే ఉంది పాపం. పోన్లే, నోబడీ గాట్ హర్ట్. సేమ్ విత్ అలోన్సో అండ్ బట్టర్, ఎవరికి ఏం కాలేదు కాబట్టి పోన్లే సరిపోయింది. They did touch though. లైట్ గా టచ్ అయింది కదా వాళ్ళకి. Are getting podium? Yes. Finally. 5 races. Last race లోనే హరి అంటుండే కదా. She's like లాస్ట్ రేస్ లోనే హరి అంటుండే 4 races అయినా ఇంతవరకు పోడియం రాలేదు. అదే మొత్తం ఎండిపోయింది పాపం టిఫోసిస్ గుండెలు. When Lewis, come on Lewis, you can do it. You have it in you. నువ్వు అసలు కార్ కొంచెం ఫిక్స్ అయ్యేదాకా టైం తీసుకో. ఇట్లా సిల్వర్స్టోన్ లో గెలిచేస్తారు. అదే ర్యాండమ్ సిల్వర్స్టోన్ వచ్చేసరికి అసప్పని గెలుస్తారు. సిల్వర్స్టోన్ లో అదొక ఏమో లేదు, హోమ్ రేస్ కదా, వాడికి ఎంతన్నా ఉంది కాబట్టి
మూవింగ్ ఆన్. ఆస్కర్ విన్నింగ్ థర్డ్ రేస్ ఇన్ సీజన్. సూపర్ ఆస్కర్ బాబు, నువ్వు రేస్ బై రేస్ దినదిన అభివృద్ధి చెందుతున్నారు. కానీ కొంతమంది ఉన్నారు ఏం లాభం మిస్టేక్స్ చేయడం, ఫ్లవర్ అవడం. వెనకాల సునీల్ షర్ట్ కూడా పపాయ కలరే. ఎగ్జాక్ట్లీ. పాపం సరే, the sun will shine on us again, brother Lando. Yes. I feel bad at this point for some reason. అరే ఏంటి మొన్నటి ల్యాండోని కొంచెం అనుకున్నాం కానీ అరే ట్రై చేస్తున్నాడు కదా, ఏమైందిరా. కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం ప్రాబ్లం బాయ్, అదే వాళ్ళకి ఇష్యూ. ఒక మీ మీద మిస్ అయింది. ఇదేనా ఏంటన్నా బారెన్ జీపీ లాగా మజా రావట్లేదు. ఎగ్జాక్ట్లీ బ్రదర్. కాదురా యాక్చువల్లీ అంతే అంతే. మాకు సెకండ్ కార్ నుంచి ఈజీగా పాయింట్స్ వస్తుంది అని అనుకుంటాం ప్రతిసారి. కమ్ ఆన్, వాట్ ద ఫక్ ఇస్ దిస్ మీమ్ రా. కష్టపడ్డారే. ఓకే ఎప్పుడు బహ్రెయిన్ లో హీ గాట్ పాయింట్స్, బహ్రెయిన్ లో పాయింట్స్ కొట్టారు. సరే ఈసారి క్రాష్ అయింది, ఏమైంది, వాట్ ద ఫక్ ఇస్ దిస్ మీమ్. అదే అప్పుడు చెక్ ఆన్ వేసుకున్నారు, ఇప్పుడు యూకిన్ వేసుకుంటున్నారు. కొత్త ఉంది. ఏం చేస్తాం. దట్స్ అ మీమ్ రివ్యూ. వావ్, గ్రేట్, గుడ్ స్టఫ్. ఏమాటిగా మాట రేస్ వాజ్ గుడ్. అండ్ నెక్స్ట్ మయామి ఇంకో 1 week ఉంది కదా. సరే 1 week ఏముందిలే, సరే 1 week ఐఎమ్ డెఫినెట్లీ గోనా బి ఫైన్. రాత్రి 1:30. నాకు యాక్చువల్లీ స్పీకింగ్ నాకు మయామి యాజ్ అ రేస్ నచ్చదు. ట్రాక్ బాగానే ఉంటుంది, బట్ యాజ్ అ రేస్ ఐ డోంట్ లైక్. టూ క్రింజ్. దట్స్ క్లాసిక్ అమెరికా. టూ మచ్ క్రింజ్ ఉంటుంది. ఒక్క సెలబ్రిటీకి ఐడియా ఉండదు who is going to win అంటే Lewis is going to win, man, Lewis is going to win. వారికి ఒక్క పేరు తెలియదు. ఎవ్రీ బ్లాక్ పర్సన్ ఇస్ లైక్ లూయిస్. బ్లాక్ పర్సన్ ఎందుకు, ఎవరన్నా అందరూ లూయిస్ అనే అంటారు. పోనీ నువ్వు గార్డెన్ రైమ్సన్ అడిగి లూయిస్ అని అంటే అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ నేను మాది తినాలి మీది తినాలి అని అనుకుంటాడు. అందరూ లూయిస్ ఇస్ గోనా విన్. అది డీజే ఖలీద్ అంటే అందరూ గుడ్. ఈసారి ట్రంప్ వస్తే మాత్రం ఎంబీఎస్ని నేను మళ్ళీ వేస్తాను. గుర్తుంది, ఐ రోడ్ పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్ అబౌట్ దిస్ హోల్ థింగ్ వేసుకుంటా. ఈసారి ట్రంప్ రావాలా, ఎంబీఎస్ గానీ ఒంగో పెట్టి వేస్తాను. ప్రెసిడెంట్ పక్కా అసలు ప్రెసిడెంట్ వచ్చాడు. ప్రెసిడెంట్ అయినప్పుడు నాదే అంటాడు. జేడీ వ్యాన్స్ వచ్చినా నేను వేసుకుంటానండి. That's been the race. So predictions for Miami next race. కష్టమే, బికాస్ ఈ 2 weeks లో ఏమన్నా డెవలప్మెంట్స్ అవ్వచ్చేమో. అప్గ్రేడ్స్ తీసుకురావచ్చు. అప్గ్రేడ్స్ రావచ్చు. అంటే పిఎస్టీ ఇస్ ఆబ్వియస్లీ ఫ్యాన్ ఫేవరెట్, ఎందుకంటే కన్సిస్టెంట్ ఉన్నాడు. బట్ అలా అని అన్ని రేస్లు గెలవాలంటే ఇట్స్ నాట్ అ వెరీ okay. Let go of predictions for now, but I think let's see you guys in Miami. So do the usual thing, subscribe karo. What the fuck, 1500 subscribers. Yes, let's go boys. మర్చిపోయా స్టార్టింగ్ లోనే చెప్తాను. It's okay. Thank you so much guys. Thank you so much. మెంటల్ రా యార్, అసలు ఏదో టైం టు బి ఆనెస్ట్ వెరీ టైం పాస్ గా ఛానల్ స్టార్ట్ చేస్తాం. సో లుక్ వెరీ వీకెండ్ రేస్ చూసిన తర్వాత అలా కూర్చొని లెట్స్ డిస్కస్ ఫార్ములా 1 అని స్టార్ట్ చేసాము. ఎన్నో 1500 people, ఇన్స్టాగ్రామ్లో 2500 people, and there are people who support us, F1 Kuradu and great job. Telugu Formula 1. There are unofficial stewards like one of they unofficial. That's really good. I love those. They're the OGs of Formula 1 podcasting. మేము ఎప్పుడో ఏదో ట్రై, మా దగ్గర లైట్లు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం అంతే, బట్ దే ఆర్ ది OGs. సో I don't know, 1500 subscribers ఏం చేస్తాం అంటే టైం పాస్ చేస్తాం అంతే. జస్ట్ లెట్స్ సీ. We will put content. We'll put content. Let's see. And it's been fun. So thank you so much for that. ఇంకంతే ఏం చెప్తాం, ఇంకంతే జస్ట్ లైక్ ద వీడియో, పుష్ ద వీడియో అప్, సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే చేసే ఉంటారు సగం మంది, అందుకే వచ్చాం. అండ్ షేర్ చేయమాకలే, నచ్చితేనే షేర్ చేయండి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్షిత్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. And for the pod. Thank you so much. Bye-bye.